మనం చూడబోయేది ఏంటి అంటే గనక షిరిడి నీ పుట్టిల్లు బిడ్డ. ద్వారకామాయి నీ అమ్మ ఒడి అమ్మ. పూర్తిగా ఈ సాయి మాట విన్నావు అంటే నీ కష్టం కనపడకుండా చేస్తాను. ఆలకించి మనసులో ఈ సాయిని స్మరించి గురువారం రోజున ఒక్కసారి విను. ఎందుకు పదే పదే నీ స్థితిని తలుచుకుని కుమిలిపోతూ ఉన్నావు? వానధారలాగా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు. ప్రస్తుతం ఉన్న నీ ఆర్థిక ఇబ్బందులు అతి త్వరలో తొలగిపోతాయి. కానీ నువ్వు ఇప్పుడు పడుతున్న దిగులు, ఆర్థిక సమస్యలు, ఇంకో పక్క నిన్ను బాధించే విషయాలు, నీ దిగులు చెప్పుకోవడానికి మనసారా ఎవ్వరు లేరు అనే బాధ ఒక పక్కన ఉంటే, మాట సాయం కూడా చేసేవారు లేరే అని ఇంకొక పక్కన ఉన్నావు. మనసులోని బాధను చెప్పుకో